వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 8.2లోని 9వ సమస్యకి మరియు 10వ సమస్యకి సాధన చేద్దాం. ముందుగా 9వ సమస్యని చూద్దాం. ఏంటి? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఎఫ్ఈజీ. అంటే త్రిభుజం ఏబిసి మరియు ఎఫ్ఈజీలు స్వరూపాలు. త్రిభుజం ఏబిసి త్రిభుజం ఎఫ్ఈజీలలో ఏసిబి అంటే యాంగిల్ సి, యాంగిల్ జీల కోణ సమద్విఖండన రేఖలు వరుసగా ఏబి మరియు ఎఫ్ఈ భుజాలపై డి మరియు హెచ్ వద్ద ఖండించిన మనం సిడి బై జిహెచ్ ఏసీ బై ఎఫ్జి, ట్రయాంగిల్ డిసిబి సిమిలర్ టు ట్రయాంగిల్ హెచ్జిఈ, ట్రయాంగిల్ డిసిఏ సిమిలర్ టు ట్రయాంగిల్ హెచ్జిఎఫ్ అని చూపండి అంటున్నాం. అంటే ముందుగా ఇచ్చిన ఈ సమాచారానికి మనం పటాన్ని గీద్దాం. దీని ఏ బి సి అనుకుందాం. ఇంకో నెక్స్ట్ త్రిభుజం ఇది ఎఫ్, ఇది ఈ జి. ఏంటి? యాంగిల్ ఏసీబి. యాంగిల్ ఏసీబి అంటే ఇదే కదా. ఈజిఎఫ్ ల కోణ సమద్విఖండన రేఖ. ఈజిఎఫ్ ల కోణ సమద్విఖండన రేఖలు వరుసగా ఏసీబి యొక్క కోణ సమద్విఖండన రేఖ ఏబి పైన డి అనే బిందు వద్ద. అంటే మనం దీని కోణ సమద్విఖండన రేఖని ఇదేంటి? డి. నెక్స్ట్ ఈ ఈజిఎఫ్ యొక్క కోణ సమద్విఖండన రేఖ. ఈజిఎఫ్ అనే కోణ సమద్విఖండన రేఖ ఏమవుతుంది? ఇక్కడ ఎఫ్ఈ పైన హెచ్ అని ఎఫ్ఈ భుజాలపై హెచ్ వద్ద ఖండించిన మనం ఇప్పుడు మొదటగా మనం ఏం నిరూపించాలి? సిడి బై జిహెచ్. సిడి బై కోణ సమద్విఖండన రేఖ, ఈ త్రిభుజం కోణ సమద్విఖండన రేఖ, దీని యొక్క యాంగిల్ సి యొక్క కోణ సమద్విఖండన రేఖ ఈస్ట్ ఎఫ్జిఏలోని జి యొక్క కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తి ఇజ్ ఈక్వల్ ఏసీ బై ఎఫ్జి అని చూపమంటుండు. తర్వాత త్రిభుజం డిసిబి సిమిలర్ టు త్రిభుజం హెచ్జిఈ, ఈ త్రిభుజానికి సిమిలర్ ఉంటుందని. తర్వాత త్రిభుజం డిసిఏ అంటే ఈ త్రిభుజానికి సిమిలర్ గా ఉంటుందని నిరూపించాలి. ముందుగా మరి ఏమి ఇవ్వబడిందో అది రాద్దాం. సాధన ఏమన్నాడు? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఎఫ్ఈజి. అంటే మరి అయినట్లయితే యాంగిల్ సి యొక్క కోణ సమద్విఖండన రేఖ ఏంది? ఏబిసిలో యాంగిల్ సి యొక్క కోణ సమద్విఖండన రేఖ సిడి. యాంగిల్ సి కోణ సమద్విఖండన రేఖ సిడి. అంటే దాని అర్థం ఏంది? యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ కోణ సమద్విఖండన రేఖ యాంగిల్ ఏసిడి, ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది కదా, ఈజ్ ఈక్వల్ యాంగిల్ డిసిబి. అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? ఈ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఏసిడి ప్లస్ యాంగిల్ డిసిబి. అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు? యాంగిల్ ఏసిడి ప్లస్ డిసిబి బదులు యాంగిల్ ఏసిడి తీసుకుంటున్నాం. యాంగిల్ ఏసిడి అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ఏసిడి అని రాసుకోవచ్చు. అంటే యాంగిల్ ఏసిడిని 2 తో మల్టిప్లై చేస్తే యాంగిల్ సి వస్తుంది. ఇదే విధంగా ఇదైనా రాసుకోవచ్చు, 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ఏసిడి అని రాయొచ్చు. ఈడ ఏసిడి ప్లేస్ లో డిసిబి రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ ఇక్కడనే ఇప్పుడు ఏసిడి ప్లేస్ లో యాంగిల్ డిసిబి రాసినాం అనుకోండి, డిసిబి ప్లస్ యాంగిల్ డిసిబి ఏమవుతుంది? యాంగిల్ డిసిబి ప్లస్ యాంగిల్ డిసిబి 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ డిసిబి. ఇలానే ఇదే విధంగా నేను ఏం రాస్తున్నా అంటే ఇదే విధంగా మనం ఏమని రాయొచ్చు? ఇక్కడ ఇదే విధంగా యాంగిల్ జి కోణ సమద్విఖండన రేఖ దాని యొక్క కోణ సమద్విఖండన రేఖ ఏంటిది? జిహెచ్ కదా. అంటే దాని ఈజ్ ఈక్వల్ యాంగిల్ జి ఈజ్ ఈక్వల్ ఏమన్నా రాయొచ్చు ఇదే విధంగా. ఎంత? యాంగిల్ జి ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్జిహెచ్, 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్జిహెచ్ డైరెక్ట్ రాస్తున్నది, ఈ స్టెప్ రాస్తున్నాం, ఇది రాస్తున్నాం. 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్జిహెచ్ ఆర్ దీనికి 2 టైమ్స్ అని ఉంటుంది, లేదంటే 2 టైమ్స్ ఆఫ్ హెచ్జి, 2 టైమ్స్ ఆఫ్ హెచ్జిఈ. ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇవి ఈ ఇన్ఫర్మేషన్
తోటి మనము నిరూపిద్దాం. ఇది సిడి బై జిహెచ్ అంటే ఏంది? సిడి బై జిహెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జి అంటుడు. అంటే దాని అర్థం ఏంది? ఇది భుజము పై ఈ భుజం ఈజ్ ఈక్వల్ ఈ భుజం పై ఈ భుజం అంటే దాని అర్థం ఏంది? ఇదే కదా. ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ అంటే త్రిభుజం డిసిఏ సిమిలర్ టు హెచ్జిఎఫ్ అంటే దాని అర్థం అది ఇది వచ్చేస్తుంది కదా. ఫస్ట్ వన్ ప్రూవ్ వస్తుంది కదా. అంటే దానికన్నా నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ థర్డ్ వన్ ప్రూవ్ చేస్తున్నా. ఇది ప్రూవ్ చేస్తే ఫస్ట్ వన్ ప్రూఫ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ థర్డ్ దాన్ని ఏంది? త్రిభుజం డిసిఏ సిమిలర్ టు త్రిభుజం హెచ్జిఎఫ్ అని నిరూపించుట అంటే అని నిరూపిస్తున్నా. కానీ దీనికి ఏం తీసుకుందాం? ఇది నిరూపించడానికి ముందు మనకి ఏమి ఇవ్వడం జరిగింది? మనకి ఇచ్చిన దాన్ని తీసుకోవాలి. ఇది నిరూపించడానికి ముందు ఏమి ఇవ్వడం జరిగింది? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఎఫ్ఈజి కదా. త్రిభుజం ఏబిసి దీన్ని ఉపయోగించుకుందాం. ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఎఫ్ఈజి అంటే దీని అర్థం ఏంది? ఎఫ్ఈజి అంటే అనురూప కోణాలు సమానము. అంటే ఇక్కడ యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అంటే దీని నుంచి యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అండ్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ జి దీని ప్రకారం అండ్ యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఎందుకు? ఈ రెండు సిమిలర్ కాబట్టి. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఈ రెండు కోణాలను తీసుకుంటున్నాను. యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ జి తీసుకొని యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ మనకి ఏమని రాసుకోవచ్చు చెప్పండి? 2 times ఆఫ్ యాంగిల్ ఏసీడీ అని రాసుకోవచ్చు. యాంగిల్ సి ని 2 times ఆఫ్ యాంగిల్ ఏసీడీ అని రాసుకోవచ్చు. యాంగిల్ జి ని ఏం రాసుకోవచ్చు? 2 times ఆఫ్ యాంగిల్ ఎఫ్జిహెచ్ అంటే చూడండి 2 times ఆఫ్ యాంగిల్ ఏసీడీ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ యాంగిల్ జి ఇజ్ ఈక్వల్ 2 times ఆఫ్ యాంగిల్ ఎఫ్జిహెచ్ చూడండి ఇక్కడ యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. చూడండి యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అయింది. ఈ 2 కి 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఒకసారి రాదు. యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ ఇంకేమైంది? యాంగిల్ ఏసీడీ ఇజ్ ఈక్వల్ టు ఏమైంది? యాంగిల్ ఎఫ్జిహెచ్ అంటే ఈ కోణము త్రిభుజం డిసిలోని ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది. మళ్ళీ తర్వాత ఏసిడి ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్జిహెచ్ అంటే ఈ రెండు త్రిభుజాలలోని ఈ రెండు కోణాలకు సదృశ్యమైన కోణాలు ఈ త్రిభుజంలోని కోణాలు సమానమైనవి. అంటే ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది, ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది. అంటే మనకు కోణము సరుపుకత నియమం ప్రకారము కో సరుపుకత ఏ సిమిలారిటీ బై సరుపుకత అనవచ్చు. లేదంటే కోణము సరుపుకత ప్రకారం ఏమనొచ్చు? డిసిఏ ఏమనొచ్చు? త్రిభుజం డిసిఏ సిమిలర్ టు హెచ్జిఎఫ్ ఫస్ట్ నిరూపించడం జరిగిందిగా. డిసిఏ సిమిలర్ టు హెచ్జిఎఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? దీని నుంచి ఈ రెండు సిమిలర్ కాబట్టి ఫస్ట్ ప్రూవ్ చేస్తున్నాం. చూడండి త్రిభుజం డిసిఏ సిమిలర్ టు హెచ్జిఎఫ్ అంటే రెండు త్రిభుజాలు సిమిలర్ గా ఉన్నాయి. సరూపకాలు అంటే ఏంది? అనురూప భుజాలు ఎలా ఉంటాయి? ఒకే నిష్పత్తులు ఉంటాయి. అంటే డిసి బై దీని నుంచి ఏం రాసుకోవచ్చు? డిసి బై హెచ్జి, సిఏ బై జిఎఫ్, తర్వాత డిఏ బై హెచ్ఎఫ్. మనకి ఏ రెండు భుజాలు సమానం చూపించాలి? సిడి బై జిహెచ్ అంటే సిడి బై జిహెచ్ తిప్పు రాసుకుందాం. సిడి బై జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఏసీ సిఏ అయినా ఏసీ అయినా ఒకటే ఏసీ బై ఎఫ్జి. చూడండి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ దీని త్రిభుజం డిసిఏ సిమిలర్ టు హెచ్జిఎఫ్ అని ప్రూవ్ చేసి తర్వాత దాని నుంచి ఈ రెండు త్రిభుజాలు ఈ త్రిభుజం సరూపకాలు అయినట్లయితే సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఏంటి కరస్పాండింగ్ సైడ్స్ అనేది సేమ్ రేషియో అంటే అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కూడా ప్రూఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రెండవది త్రిభుజం డిసిబి సిమిలర్ టు త్రిభుజం హెచ్జిఈ రెండో దాన్ని ప్రూవ్ చేయడం. ఏంటి? త్రిభుజము డిసిబి సిమిలర్ టు త్రిభుజం హెచ్జిఈ అని నిరూపించుట.
అని నిరూపించుట. దీనికోసము అంటే మళ్ళీ ఇక్కడ చూడండి, త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఎఫ్ఈజీగా ఇది ఇవ్వబడిందిగా. త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఎఫ్ఈజీగా దీన్ని తీసుకుందాం. త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఎఫ్ఈజి. దీని ప్రకారము ఇందులో ఈ కోణము ఎఫ్ఈజిలో ఈ రెండు సిమిలర్ కాబట్టి ఈ త్రిభుజము డిసిబిలోని యాంగిల్ బి, యాంగిల్ హెచ్జిఈలోని యాంగిల్ ఈలు సమానము. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఎందుకు? ఈ రెండు సిమిలర్ కాబట్టి దీనికి అనురూప కోణము యాంగిల్ ఈ కాబట్టి సమానము. ఇక తర్వాత ఇందులో ఉన్న యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జి. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జి. ఎందుకు? నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు, దీనికి మనకి ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి కాదు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఎఫ్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. మనం ఈ రెండింటి ద్వారా మనం ఈ రెండు కోణాల సమానం తీసుకొని త్రిభుజం డిసిబి సిమిలర్ టు త్రిభుజం హెచ్జిఈ ఇది ఇదేంటి హెచ్జిఈ అని నిరూపించడం. త్రిభుజం డిసిబి సిమిలర్ టు త్రిభుజం హెచ్జి అని నిరూపించడం. దానికోసం మనం ఏం తీసుకున్నాం, ఇది తీసుకున్నాం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈ, దీని ఏం మార్చట్లేదు. దీని యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఇంతకుముందుకు ఏం రాసాం, 2 times ఆఫ్ ఏసీడీ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ త్రిభుజం కావాలి కాబట్టి దీనిది యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటున్నా అంటే 2 times ఆఫ్ యాంగిల్ డిసిబి అని తీసుకుంటున్నాం. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు దీని ప్లేస్ లో 2 times ఆఫ్ యాంగిల్ సి బదులు ఏం తీసుకుంటున్నా 2 times ఆఫ్ యాంగిల్ డిసిబి. నెక్స్ట్ యాంగిల్ జి ప్లేస్ లో ఏం తీసుకుంటున్నా 2 times ఆఫ్ యాంగిల్ హెచ్జిఈ. చూడండి ఇది తీసుకుంటున్నా 2 times ఆఫ్ యాంగిల్ హెచ్జిఈ. చూడండి ఈ 2 క్యాన్సిల్ అయిపోతే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ మరియు యాంగిల్ డిసిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్జిఈ. చూడండి ఈ రెండు త్రిభుజాలలోని రెండు త్రిభుజాలు డి, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. రెండోది ప్రూవ్ చేస్తున్నాం. డిసిబిలోని ఈ కోణానికి సమానమైంది. మళ్ళీ ఈ కోణము డిసిబి అనే కోణము హెచ్జిఈకి సమానమైంది. డిసిబి అనే కోణం హెచ్జిఈకి సమానం. అంటే ఒక త్రిభుజంలోని రెండు కోణాలు వేరొక త్రిభుజంలో రెండు కోణాలకు సమానమైనవి. కోణము సరూపకత నియమం ప్రకారము ఏం రాయొచ్చు, త్రిభుజము డిసిబి దేర్ఫోర్ త్రిభుజము డిసిబి సిమిలర్ టు హెచ్జిఈ. త్రిభుజం హెచ్జి ఏంటి, కోణము సరూపకత నియమం. కోణము సరూపకత లేదా కోణం సరూపకత ద్వారా నిరూపించడం జరిగింది. ఇప్పుడు 10వ సమస్యని చూద్దాం. ఏమి ఇవ్వడం జరిగింది, త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం డిఎఫ్ స్వరూప త్రిభుజాలలో ఏఎక్స్ మరియు డివైలు ఉన్నతులు అయిన ఏఎక్స్ ఉన్నతుల నిష్పత్తి ఏఎక్స్ ఇస్ టు డివై ఈజ్ ఈక్వల్ ఉన్నతుల నిష్పత్తి అనేది వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానం. ఏబి ఇస్ టు డి అని నిరూపించండి అంటున్నాడు. సరే, ఇప్పుడు త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం డిఎఫ్ అనే స్వరూప త్రిభుజాలను తీసుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఎక్స్. నెక్స్ట్ ఏంటిది, ఇది డిఈఎఫ్. ఏంటిది, ఇది డివై. డివై అనేది ఉన్నతి అంటే లంబము. ఏ నుంచి ఎదురుభుజానికి గీసిన లంబం ఏఎక్స్ దాని ఉన్నతి అంటాం. డి నుంచి దీని ఎదురుభుజం ఈఎఫ్ కి అది. అయితే ఇప్పుడు ఏఎక్స్ ఈజ్ టు డివై ఈజ్ ఈక్వల్ ఏబి ఈజ్ టు డిఈ
అంటే ఈ త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఎఫ్లు ఎలాగో స్వరూప త్రిభుజాలు అయినప్పుడు ఏబి ఈస్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈస్ టు ఎఫ్, ఏసీ ఈస్ టు డిఎఫ్ కి సమానం. అయితే ఇక్కడ మనము ఏమైతే ఇవ్వడం జరిగిందో దాన్ని తీసుకుందాం. ఏంటి ఏమి ఇవ్వడం జరిగింది? త్రిభుజం ఏబిసి మరియు సిమిలర్ టు అంటే త్రిభుజం డిఎఫ్. రెండు స్వరూపాలు ఇవ్వబడినది. అంటే మనం ఏమని నిరూపించాలి? ఏఎక్స్ ఈస్ టు డివై, ఏఎక్స్ ఈస్ టు డివై ఈజ్ ఈక్వల్ ఏబి ఈస్ టు డి అని నిరూపించాలి. దానికోసము మనము త్రిభుజం ఏఎక్స్ బి త్రిభుజం డివైఈలు స్వరూపకాలు అని నిరూపించినట్లయితే అప్పుడు ఏఎక్స్ కి అనురూప భుజము డివై అవుతుంది, ఏబికి అనురూప భుజము డి అవుతుంది. అన్నప్పుడు ఈ అనురూప భుజాల నిష్పత్తి ఒకే విధంగా, ఆ విధంగా మనము అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయని మనం రాయవచ్చు. అందుకే ముందుకు మనం ఏం చేద్దాం? త్రిభుజం ఏఎక్స్ బి త్రిభుజం డివైఈలు స్వరూపకాలని నిరూపిద్దాం. దానికోసం ఇచ్చిన అంశం రాదా ఇవ్వబడినది. ఏఎక్స్ మరియు డివైలు ఉన్నతులు. ఇంకేంటి? ఏఎక్స్ కామా డివైలు ఉన్నతులు. అంటే ఏఎక్స్ ఏమో బీసీ పైకి, డివై ఏమో ఈఎఫ్ పైకి ఉన్నది. మనం ఏమో నిరూపించాలి? ఏఎక్స్ ఈస్ టు అంటే ఏంటి? ఏఎక్స్ బై డివై కదా. ఏఎక్స్ ఈస్ టు డివై ఈజ్ ఈక్వల్ ఏబి ఈస్ టు డిఈ అని నిరూపించాలి. ఓకేనా? అని నిరూపించాలి. అంటే మనకు త్రిభుజము ఏబిఎక్స్ కామ త్రిభుజం డిఈవైలను తీసుకుంటున్నాం. త్రిభుజం ఏబిఎక్స్ కామ త్రిభుజం డిఈవైలను దానికోసము దీన్ని నిరూపించడం కోసం నేను ఏం చేస్తున్నా? లను తీసుకుంటున్నా. లను తీసుకోగా దీని నుంచి మనం ఏమని రాయొచ్చు? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఎందుకు? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అంటున్నా. ఎందుకు అవుతాయి? రెండు ఎందుకు సమానం అవుతాయి? త్రిభుజము ఏబిసి సిమిలర్ టు త్రిభుజము డిఈఎఫ్ కాబట్టి, డిఎఫ్ కాబట్టి ఏమని రాయొచ్చు? ఇందులో యాంగిల్ బి యాంగిల్ ఈకి సమానము, యాంగిల్ బి యాంగిల్ ఈకి సమానం. సదృశ్య కోణాలు, అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ త్రిభుజం ఏబిఎక్స్ లోని యాంగిల్ ఏఎక్స్ బి ఈజ్ ఈక్వల్ డివైఈ. యాంగిల్ ఏఎక్స్ బి డివైఈ యాంగిల్ డివైఈకి సమానము. ఎందుకు? ఉన్నతి అంటే లంబము అంటే 90 డిగ్రీలు. రెండిట్లో కూడా అది 90 డిగ్రీలు. మరి ఈ ఏఎక్స్బి అనే త్రిభుజంలోని ఈ కోణము డివైఈలోని ఈ కోణానికి సమానమైంది. ఈ కోణము ఈ కోణము అంటే ఒక త్రిభుజంలోని రెండు కోణాలు మరొక త్రిభుజంలోని రెండు కోణాలకు సమానమైనవి. కాబట్టి కోణము స్వరూపకత నియమం ప్రకారము ఏమని రాయొచ్చు? త్రిభుజం ఏబిఎక్స్ సిమిలర్ టు త్రిభుజం డిఈవై. therefore కోణము స్వరూపకత నియమం, స్వరూపకత నుండి త్రిభుజము ఏబిఎక్స్ సిమిలర్ టు త్రిభుజం డిఈవై. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు అంటే అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. యాంగిల్ బి ఏబి బై ఏబికి అనురూప భుజం ఏంది? డిఈవైలో, త్రిభుజం డిఈవైలో డిఈ. నెక్స్ట్ బిఎక్స్ బై నెక్స్ట్ ఏఎక్స్ బై డివై, ఏఎక్స్ బై డివై. నెక్స్ట్ బిఎక్స్ బై ఈవై, బిఎక్స్ బై ఈవై. అంటే దీని నుంచి మనం ఏమైనా రాసుకోవచ్చు? మనం ఏమైనా నిరూపించాలి? ఏఎక్స్ ఈస్ టు డివై అంటే ఫస్ట్ రెండు ఏఎక్స్ ఈస్ టు డివై ముందు ఈ విధంగా రాసుకుందాం. ఏఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డి. అంటే దీన్ని మనం నిష్పత్తిగా రాసుకోవచ్చు కదా. ఏఎక్స్ ఈస్ టు ఒకే నిష్పత్తిలోనే కదా. ఏఎక్స్ ఈస్ టు డివై ఈజ్ ఈక్వల్ ఏబి ఈస్ టు డి.
మనం నిరూపించాల్సిన అంశం ఇదే కదా. అంటే ఏఎక్స్ ఈస్ టు డివై ఇజ్ ఈక్వల్ ఏబి ఈస్ టు డిఈ అని నిరూపించడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఏమి ఇవ్వబడింది? త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం డిఈఎఫ్ లు ఏంటివి? స్వరూప త్రిభుజాలు. అంటే ఏబిసి మరియు డిఈఎఫ్ లని మనం గీయడం జరిగింది. ఏఎక్స్ మరియు డివైలు ఉన్నతులు. ఏఎక్స్ అనేది బీసీ పైకి, ఉన్నతి అంటే లంబము. అంటే ఇది డివై అనేది ఈవై మీకు ఉన్నతి కాబట్టి ఏమవుతుంది? మనం గీసుకోవడం, ఫిగర్ గీయడం జరిగింది, పటం గీయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏం నిరూపించాలి? ఏఎక్స్ ఈస్ టు డివై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఉన్నతుల నిష్పత్తి అనేది, అంటే రెండు స్వరూప త్రిభుజాల్లో ఉన్నతుల నిష్పత్తి అనేది దేనికి సమానం? వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానం అని చెప్పవచ్చు. రెండు ఏబిసి మరియు డిఎఫ్ లు స్వరూప త్రిభుజాలైనా ఈ త్రిభుజంలోని ఉన్నతుల నిష్పత్తి, ఈ త్రిభుజానికి గీసిన ఉన్నతుల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానము. దీని నుంచి కన్క్లూషన్. అంటే ఇప్పుడు దానికోసం త్రిభుజం ఏబిసి మనం ఏం చేస్తున్నాం? నిరూపించడం కోసము ఏబిసి సిమిలర్ టు డిఎఫ్ అని ఇవ్వబడింది, దాన్ని తీసుకున్నాము. మరియు ఏఎక్స్ డివైలు ఉన్నతులను రాసుకున్నాము, ఇది కూడా ఇవ్వబడింది. మనం ఏం నిరూపించాలో ఇది రాసుకున్నాం. ఏఎక్స్ ఈస్ టు డివై ఇజ్ ఈక్వల్ టు ఏబి ఈస్ టు డి అని నిరూపించాలి. ఇది మనం నిరూపించాల్సి. మరి దీన్ని నిరూపించడం కోసం మనం ఏం చేద్దాము? త్రిభుజం ఏబిఎక్స్ అనే త్రిభుజాన్ని, త్రిభుజం డివై అనే త్రిభుజాలను తీసుకున్నాను. తీసుకుని ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అని రాశాను. చూడండి, ఎందుకు? ఈ త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం డిఎఫ్ లు స్వరూప త్రిభుజాలు కాబట్టి అనురూప కోణాలు సమానం ఉంటాయి కాబట్టి ఈ కోణానికి ఈ కోణం సమానం అని తీసుకోవడం జరిగింది. ఇది నెక్స్ట్. తర్వాత ఏఎక్స్బి, ఈ త్రిభుజంలోని ఏఎక్స్బి అనే త్రిభుజంలోని ఏఎక్స్బి అనే కోణము, డివై అనే కోణము త్రిభుజంలోని యాంగిల్ డివైఈలు ఈ రెండు అనురూప కోణాలు సమానము. ఎందుకు? ఈ లంబాలు కాబట్టి 90 డిగ్రీలు కాబట్టి. ఇప్పుడు కోణము స్వరూపకత నియమం నుండి ఏమనొచ్చు? త్రిభుజం ఏఎక్స్బి సిమిలర్ టు త్రిభుజం డిఈవై కాబట్టి అనురూప సిమిలర్ అయిన అంటే అనురూప భుజాలు ఒకే నిష్పత్తులు ఉంటాయి. అంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ బై డివై మరియు బిఎక్స్ బై ఈవై. మనం ఏం నిరూపించాలి? ఏఎక్స్ ఈస్ టు డివై ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఈ కాబట్టి దీని ముందు రాసిన, దీని తర్వాత రాసిన. ఏఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ బై డివై ముందు రాశాను, ఏబి బై డిఈ తీసుకున్నాం. దీన్ని డివిజన్ నిష్పత్తిగా తీసుకున్నాం. ఏఎక్స్ ఈస్ టు డివై ఈజ్ ఈక్వల్ ఏబి ఈస్ టు డిఐ డిఈ కాబట్టి ఏఎక్స్ ఈస్ టు డివై ఈజ్ ఈక్వల్ ఏబి ఈస్ టు డి అని నిరూపించడం జరిగినది. ఓకే, థ్యాంక్ యూ.